Mass intentions for the good health of Sister Mary Sheila and for a speedy recovery, Mass by family members. Thanksgiving Mass for the holy souls in purgatory and for all the favors received, Mass by St. Anne Sisters of Perangipuram. Thanksgiving Mass on the occasion of the birthday of Mervyn Clinton, Mass offered by Dennis John and family. Thanksgiving Mass offered for all the favors received and for the repose of the souls of all the faithful departed in the family, Mass offered by a devotee. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. కృష్ణానందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పూజా బలిని దుబాయ్ నుండి టీనా అనే వ్యక్తి తమ కుటుంబంలో దేవుడు మంచి ఆయురారోగ్యం కుటుంబ సభ్యులందరికీ ప్రసాదించాలని ఉద్దేశంతో ఈ పూజా బలిని స్పాన్సర్ చేస్తున్నారు. టీనా వారి కుటుంబం ప్రత్యేకంగా ఈ పూజా బలి ద్వారా దీవించబడాలని మనమందరం కలిసి పూజలో ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ఈరోజు మంగళవారం. ప్రత్యేకంగా పునీత అంతోని వారి యొక్క ప్రార్థన శక్తి ఎంత బలమైనదో, అద్భుతగల ప్రార్థన ద్వారా ఎందరికో అద్భుతాలు చేసే శక్తి కలిగినటువంటి పునీత అంతోని వారిని స్మరిస్తూ ప్రార్థిస్తున్నటువంటి పూజా బలిలో మనం పాల్పంచుకుంటున్నాం. ఈ రోజులలో మనమందరము దేనిని మన జీవితంలో పోగొట్టుకున్నామో, ఏదైతే మన జీవితంలో దేవా ఇది నా కుటుంబంలో లేదు అని అనుకుంటున్నామో, అటువంటి పోగొట్టుకున్న దానిని, కోల్పోయిన దానిని ప్రార్థన చేసి మనము అలా ప్రార్థించినప్పుడు ఆ విన్నపములను యేసు ప్రభు చెవుల దగ్గరికి వెళ్ళి పలికించి ప్రార్థించి మధ్యస్థ ప్రార్థన చేసి మనందరికీ గొప్ప వరప్రసాదముగా కాథలిక్ సంఘం ద్వారా ఇవ్వబడిన గొప్ప వరమే పునీత పాదువాపూరి అంతోనివారు. ఈ రోజుల్లో ఎక్కడ మీరు చూసినా పునీత అంతోని వారి దేవాలయం నిండా మంగళవారం నాడు ప్రజలు దండోపదండముగా వాళ్ళు వరుసగా నిలబడి ఎంతసేపు అయినా సరే, ఎండైనా వానైనా ఆ అంతోని వారిని ఒక్కసారి తాకాలని, ఆయన దగ్గరికి వెళ్ళి వారి విన్నపములను చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి గొప్ప దినములలో మనం జీవిస్తున్నాం. ఈరోజు ఈ పూజా బలి ద్వారా పునీత అంతోని వారు మన కోసం ఈ బలిపీఠం దగ్గర నిలబడి పూజ మొత్తం మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేయాలని ఈ పూజను ప్రత్యేకంగా అంతోని వారి ద్వారా యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి అర్పించుకుందాం. ఈ పూజలో ఆయన యోగ్యుడుగా మరియు నీతిమంతుడుగా పునీత అంతోని వారు చేసే ప్రార్థన మనలో ఫలించాలంటే మనమందరం అయోగ్యులము, మనలో ఒక్కరు కూడా నీతిమంతులు లేరని ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు మన విధేయతను, వినయమును చూచి ఆశీర్వదించి మన తప్పిదాలను ఒప్పుకున్నప్పుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం పలికినట్టు ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. ఈ పూజా బలిలో మన పాపములను ఒప్పుకొని మన ప్రార్థన ఫలించడానికి ఏదీ ఆటంకంగా రాకూడదని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటూ అందరు కలిసి సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతకు నా పాపములు ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సోదరి సోదరులారా, మీరును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొంచున్నాము. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు కలిగిన వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాను, నిన్ను స్తుతించుచున్నాను, నిన్ను ఆరాధించుచున్నాను, నిన్ను కీర్తించుచున్నాను. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పిస్తున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము. ఏలయన నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా, ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వరా, ఉత్థానమైన నీ కుమారుడు క్రీస్తు మమ్ము ప్రేమించి మాతో వాసము చేయుచున్నాడను సత్యమును గ్రహించి నిన్ను స్తుతించుచున్నాము. అతని ఉత్థాన శక్తి ప్రభావమున మేము మాలోని విభేదములను విస్మరించి సమఖ్యముగా జీవించి నిత్య జీవనమును పొందుటకు పాత్రులు మగుదుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము వచనములు 32 నుంచి 37 వరకు. అపోస్తుల కార్యములు అధ్యాయము 4 వచనములు 32 నుండి 37 వరకు. విశ్వాసుల సంఘము ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవడనూ చెప్పుకొనటలేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొనుచుండిరి. ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తలులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన ఆశీర్వాదములు సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ సంఘములో ఏ ఒక్కనికి కొరత లేదు. ఏలైనా పొలము కలవారు, ఇండ్లు కలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తల యొద్దకు తెచ్చుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లుగా పంచిపెట్టుచుండెను. సైప్రస్ దేశమున జన్మించిన లేవీడగు యోసేపు అనువాడు ఒకడు ఉండెను. వానిని అపోస్తలు బర్నబా అని పిలుచుచుండిరి. బర్నబా అనగా ఉత్సాహపరచువాడు అని అర్థము. అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోస్తలకు ఇచ్చివేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు.
ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనము వరకు. నీవు మరల జన్మింపవలయునని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనట్లు వీచును. నీవు దాని శబ్దమును వినదివే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అట్లే ఉండును. ఇది ఎట్లు సాధ్యమగును అని నికోదేము అడిగాను. అందులకు యేసు, నీవు ఇజ్రాయేలు బోధకుడవై ఉండియు దీనిని ఎరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాం, చూచిన దానినే సాక్ష్యం చెప్పుచున్నాం. కానీ మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పినా మీరు నమ్ముటలేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన ఎడల ఎట్లు నమ్మెదరు? పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడును పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవమును పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. ఇది ప్రభు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు నికోదేము గురించి, మళ్ళీ జన్మించడం గురించి, పరలోకమునకు మనం వెళ్ళాలంటే మార్గం ఏమిటని, పరలోక గొప్ప కార్యములను చూడాలంటే మనం ఏం చేయాలని నిన్నటి రోజు పూజలో దేవుడు మనతో మాట్లాడాడు. అందువలన ఆ విషయం ఈరోజు నేను చెప్పాలని తలంచలేదు. ఈరోజు మొదటి పట్టణంను కొంతసేపు మనం ధ్యానిస్తాం. ఈరోజు మొదటి పట్టణం అపోస్తల చర్యలు 4వ అధ్యాయం 32వ వచనం నుండి తీయబడినది. ఒకసారి గమనించండి ప్రియమైన సహోదరి సహోదరుల, నేను దీన్ని చదివినప్పుడు ఇది సాధ్యమా అని అనిపించింది. ఇది అసాధ్యమని అనిపించే ఒక పట్టణం ఈరోజు మనకు ఇవ్వబడింది. ఏంటిది ఆ పట్టణం? చదువుదాం. అపోస్తల చర్యలు 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వాసుల సంఘము ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. అందరూ చెప్పి మనం ఆలోచించవలసిన విషయం ఇది. ఒకే మనసు అంట, ఒకే హృదయం అంట. ఈరోజు పూజలో మీరు అందరూ పాల్గొంటున్నారు. మీ అందరికీ ఒకే మనసు ఉన్నదా, ఒకే హృదయం ఉన్నదా? అందరు చెప్తారు, నా హృదయం ఒకటి, సిస్టర్ హృదయం ఒకటి, బ్రదర్ హృదయం ఒకటి, ఆమె హృదయం ఒకటి అని చెప్తుంటారు. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క హృదయం, లేకపోతే చచ్చిపోతాం మనం. అందరికీ ఒకే హృదయం అంటే ఒకసారి ఆలోచించండి. ప్రభు వాక్యం సెలవిస్తుంది, అందరూ ఒకే మనసు, ఏక హృదయం. ఇది ఎలా సాధ్యం? అదే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది ఎలా సాధ్యం అంటే, మనము అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయం 42వ వచనానికి వెళితే ఇది సాధ్యం. ఎట్లా సాధ్యం? అసాధ్యమైనది ఎలా సాధ్యమవుతుంది? వారు ఎలా అలా జీవించగలిగారు? అపోస్తలుల చర్యలు 2వ అధ్యాయం 42వ వచనం చదువుదాం. మీరు అపోస్తల బోధ యందును వారి సహవాసమందును రొట్టెని విరుచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి. ప్రార్థించుట యందు ఎడతెగక అంటే ఒక విధంగా చెప్పాలంటే 24/7 అంటారు దానిలో, ఇంగ్లీష్లో 24 గంటల సేపు వాళ్ళు ఎడతెగక ప్రార్థన అంట. మళ్ళీ ఎప్పుడు వంట చేశారో నాకు తెలియదు, మీరే దయచేసి నాకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. మనందరికీ పనులు ఉన్నాయి, ఎడతెగక ప్రార్థన అంట. నాకేమనిపిస్తుందంటే,
వాళ్ళు ఏది చేసినా ప్రార్థనతో చేశారు. ఉదాహరణ నేను ఇప్పుడు ప్రసంగం చెప్తున్నాను. నేను ప్రసంగం చెప్తున్నప్పుడే ప్రార్థించుకుంటూ ప్రసంగం చెప్పాలి. నేను ఒకవేళ పాట పాడుతున్నానంటే పాడుకున్నప్పుడే నేను ప్రార్థించుకుంటూ ఈ పాట పాడాలి. అంటే మనం ఏది చేసినా ఎడతెగక ప్రార్థన అనేది మనంలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండాలి. అందుకే పౌలు అంటాడు సదా ప్రార్థించుడు అంటాడు. ఇది ఎలా సాధ్యమని అనుకుంటా. సదా ప్రార్థించుడు అంటే మనం ఏది చేసినా ప్రార్థన పరంగా మనం చేయాలి. దేవుని గుర్తించుకోవాలి. మన రెఫరెన్స్ పాయింట్ దేవునితో మనం కనెక్షన్ పెట్టుకోవాలి. ఈ విషయాన్ని యేసుప్రభు ఇంకో విధంగా చెప్తాడు. యోహాను 15:5 నేను ద్రాక్షావల్లి, మీరు తీగలు. మీరు ఒక్కవేళ నా నుండి తొగిపోతే మీరు ఏమీ చేయలేరు. ఇంగ్లీష్లో యూ విల్ బికమ్ నథింగ్, జీరో అంటాడు. వీరు ఏక మనస్కులు ఎలా జీవించగలుగుతున్నారు? మీకు తెలుసు, పేతురు ప్రసంగించినప్పుడు నాలాగా కాదు, కొంతమంది కాదు ఇట్లా ప్రసంగం వినేవాళ్ళు, ఒక్కసారిగా 3,000 మంది మారిపోయారు. అంటే 3,000 మంది ఏక మనస్కులు ఎట్లా ఉండాలి ఒకసారి ఆలోచించండి. మన కుటుంబంలో భార్యాభర్తలు, పిల్లలు, అత్త కోడల మధ్యలోనే పెద్ద గొడవ, ఉరుములు మెరుపులు రోజు జరుగుతుంటాయి. అంటే 3,000 సంఖ్యలో ఒక్కసారిగా ఈ సంఘమంతా కలిసి ఏక మనస్కులై, ఒకే మనస్సు, ఒకే హృదయం. ఇది ఎలా సాధ్యమంటే ప్రార్థన ద్వారా సాధ్యం. అంతకుముందు వాళ్ళ మధ్యలో కూడా గొడవలు ఉండేది, భేదభావాలు ఉండేది. వారి జీవితంలో కంప్లైంట్ చేస్తూ ఉండేవాళ్ళు, ఫిర్యాదు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఎడతెగక ప్రార్థన చేస్తున్నారో వారు రూపమే మారిపోతుంది, స్వభావమే మారిపోతుంది. అందుకే మనం నిజంగా విశ్వాసులైతే, నిజముగా దేవుని నమ్ముకున్న వాళ్ళైతే ఒక గుర్తు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసిమెలిసి ఏక మనస్కులై ఒకే హృదయముతో, వారి మధ్యలో ఏ తేడా ఉండదంట. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఈ ఉదాహరణ ఎందుకో మధ్యలో నాకు గుర్తుకొచ్చింది. ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళుతున్నాను తపస్సు కాలంలో వాక్యం చెప్పడానికి. విజయవాడ వైపు మా బండి వెళుతుంది. అప్పుడు ఇంచుమించు 10 గంటలు కావచ్చు, 10-10:15 కావచ్చు. సడన్గా వెనుక తిరిగి నా బృందంలో ఉన్నటువంటి ఒక సహోదరితో ఇట్లా అడిగాను, అమ్మ నిద్రపోతున్నావా అని అడిగాను. నిద్రపోతున్నావా అని అడిగాను. ఆమె కొంతసేపు మాట్లాడలేదు. తర్వాత కొంతసేపు ముందుకు సాగుతుంటే ఆమె చెప్తుంది, ఫాదర్ ఇప్పుడే నేను అనుకుంటున్నాను, ఇప్పుడు ముత్తంగిలో ఉంటే 9:30 నేను నిద్రపోయేది అని నేను అనుకుంటున్నాను, మీరు అదే మాట అడుగుతున్నారు ఫాదర్ అన్నది. ఇది ఎలా సాధ్యం? నేను ముందు కూర్చున్నాను, ఆమె వెనుక కూర్చున్నది. అంటే మనమందరం కలిసి ఇప్పుడు ఆ బృందం అంతా ఏం చేసాం? ప్రార్థనతో బయలుదేరాం, జపదండ చెప్పుకుంటూ బయలుదేరాం. అప్పుడు ఏమవుతుంది? కాపరిగా ఉండవలసిన ఆ గ్రూప్కి ఎప్పుడైతే నేను కాపరిగా ఉండాలో ఆ వ్యక్తికి నా క్రింద ఉన్నటువంటి ఆ బిడ్డలు వాళ్ళ జీవితంలో ఏదైతే తలంస్తున్నారో అది నాకు ఏక హృదయం, ఏక మనస్కులై అనేది ఆ రోజు నాకు అర్థమైంది. అంటే ప్రార్థనలో ఉన్నప్పుడు మనం ఎట్లా మారిపోతామంటే అందరూ ఏక మనస్కులై, లేకపోతే ఇది అసాధ్యం. ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబం నుండి వచ్చాం. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను తమిళనాడులో పుట్టి పెరిగాను, ఇంకొక ఫాదర్ గారు కేరళలో పుట్టి పెరిగారు, ఇంకొక ఫాదర్ గారు తెలుగులో ఆంధ్రాలో పుట్టి పెరిగారు. మేమందరం కలిసిమెలిసి ఒకే మనస్కులై ఈ సెంటర్ని కడుతున్నామంటే ఇది ఎలా సాధ్యం? ప్రార్థన చేస్తేనే సాధ్యం. మీకు తెలుసు, మీ కుటుంబంలోనే సొంత పిల్లల అన్నదమ్ములే కలిసిమెలిసి జీవించలేకపోతున్నారు. అందుకే ఈరోజు మనము ప్రభు దగ్గర ఒక వరం అడగాలి. ప్రభువా, ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన. అప్పుడు ఈజీగా అందరినీ మన్నించగలుగుతాం, ప్రేమించగలుగుతాం, అందరితో కలిసిమెలిసి జీవించగలుగుతాం. మన ప్రార్థనకు ఒక గుర్తు ఏంటంటే కలిసిమెలిసి జీవించడం, ఏక మనస్కులై జీవించడం. మా మమ్మీ జీవించినప్పుడు నాకు ఒక గొప్ప వరం ఉండేది. ఇప్పుడు అది నాకు లేదు. బాధపడను, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు. నాకు ఎప్పుడైనా చిన్న బాధ, చిన్న విచారం నాలో ఎదురవుతే ఆ రోజు ఎందుకో మా మమ్మీ మా అక్కకు ఫోన్ చేసి, తమ్మునికి ఫోన్ చేసి నాకు ఫోన్ చేయమంటుంది. ఫోన్ చేస్తే ఆమె అడుగుతుంది, ఈరోజు నీకు బాగలేదు కదా నాన్న అంటది. ఆమె ఎక్కడ ఉన్నది? తమిళనాడులో ఉన్నది. నేను ముత్తంగిలో ఉంటున్నాను. ఆ రోజుల్లో ఆమె ఇక్కడ నాకు ఏదైనా చిన్న బాధ, చిన్న అనారోగ్యం కలిగితే వెంటనే ఆమెకి ఆ విషయం తెలిసేది. కారణం ఏంటంటే
చిన్నప్పుడే మాతృ గర్భంలో నేను ఉన్నప్పుడే ఒక కనెక్షన్ ఉండేది. ఆ కనెక్షన్ తెగిపోకుండా ఉన్న దానికి కారణం ఆమె ప్రతిరోజు చేతులెత్తి 7 పిల్లల కోసం కనెక్షన్ పెట్టుకొని, దేవా నా పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు ప్రభా అని చెప్పేసి మా కోసం చేస్తున్న ప్రార్థన ద్వారా గురువుగా తనయుడు కుమారునికి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తమిళనాడులో కూర్చొని ఆమెకి ఆ మనస్సులో హృదయంలో దేవుడు దాన్ని తెలియచేశాడు. ఇది గొప్ప అభిషేకం అనేది. అందుకే మనం అడగాలి, దేవా మన కుటుంబంలో కూడా కలిసిమెలిసి జీవించాలంటే. అందుకే మదర్ తెరెసా లాంటి వారు చెప్తారు, ఎ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబమే కలిసి జీవిస్తుంది. ఒకవేళ మీలో కొంతమంది కలిసి జీవిస్తున్నారు, ప్రార్థన చేయలేదంటే నా గురించి నాతో అంటారు, ఫాదర్ అట్లా కాదు, మేము ప్రార్థన చేయము, బాగానే ఉన్నాము కదా అంటే. అది కొన్ని రోజులే. ఎందుకంటే ప్రార్థన అనేది సహవాసంలో ఏక మనస్సు ఏక హృదయాన్ని దయచేసే ఒక వరము. అది ప్రార్థన ద్వారా మనకు లభించే ఒక వరం. ఇది 32వ వచనంలో మనం చదువుకుంటున్న సత్యం. ఇప్పుడు అపోస్తలుల చర్యలు 4వ అధ్యాయం 33వ వచనంలో ఈ విషయాన్ని మనం చదువుతున్నాం. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి, ప్రభువైన యేసు గురించిన పునరుత్థానమును గురించి అపోస్తలులు మహాశక్తితో సాక్ష్యములు ఇచ్చిరి. సర్వేశ్వరుడు అప్పుడేం జరిగింది? వాళ్ళు సాక్షులుగా మహాశక్తితో పునరుత్థానం గురించి అపోస్తలులు సాక్ష్యం చెప్పినప్పుడు ఏం జరిగింది? సంఘంలో సర్వేశ్వరుడు తన ఆశీర్వాదములను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. తన ఆశీర్వాదములను సమృద్ధిగా వారి మీద కుమ్మరించాను. అపోస్తలులని రాయబడి ఉన్నది. ఒకప్పుడు వీళ్ళందరూ కోట్లాడుకునేవాళ్ళు. ఎవరు గొప్ప? నీవు గొప్పనా నేను గొప్పనా అని కోట్లాడుకునేవాళ్ళు. కానీ పునరుత్థానం అన్న తర్వాత ఆ శక్తి వీరిని ఆవరించినప్పుడు ఏం జరిగిందంటే వీరి మనసు మారిపోతున్నది. అందరూ ఏకభావంతో మారిపోతున్నారు. వాళ్ళు మారిపోయినప్పుడు, కాపరులుగా వాళ్ళు మారిపోయినప్పుడు ఆ సంఘంలో కూడా దైవ ఆశీర్వాదం సమృద్ధిగా దేవుడు దయచేస్తూ ఉన్నాడు. ఒకసారి భార్య భర్తలుగా మీరు కలిసి మెలిసి నిలబడినప్పుడు మీ పిల్లలు సమృద్ధిగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందగలుగుతారు. మీ మధ్యలోనే చిన్న తేడా కనిపిస్తే, మీ మధ్యలో చిన్న మనస్పర్ధలు కలిగితే వెంటనే మీరు సెటిల్ చేసుకోవాలి. దేవా నేను నా కుటుంబం కలిసిమెలిసి ఉంటేనే దైవ కృప దైవ ఆశీర్వాదం సమృద్ధిగా ఈ సంఘము నా కుటుంబం మీద వస్తుందని చాలా జాగ్రత్తగా ప్రతిసారి ఏక మనస్కులై ఏక హృదయంతో జీవించినప్పుడే మీ పిల్లల విషయంలో సమృద్ధిగా ఆశీర్వాదంను మీరు పొందగలుగుతారని చెప్తున్నారు. 34వ వచనంలో అందువల్ల ఏం జరిగింది? ఆ సంఘములో ఏ ఒక్కనికి కొరత లేదు. చూడండి ఎంత బాగుంది. ఏ కొరతే లేదంట, అక్కడ ఏ కొదువే లేదంట. మాకు ఇది కావాలి అని ఎవరు చెప్పలేదంట. కారణం ప్రార్థన అభిషేకం. రెండవది పునరుత్థానమైనటువంటి మహిమతో అపోస్తలులు అభిషేకం చేయబడినప్పుడు వారి ద్వారా వెలువడిన ఆశీర్వాదం ద్వారా అక్కడ ఏ కొరతే లేకుండా ఆ సంఘమును దేవుడు ఆశీర్వదించాడు. మనము కూడా ఈస్టర్ పండుగను మొన్ననే కొనియాడాం. కానీ మనం అలా జీవిస్తున్నామా అని ఆలోచించవలసిన గొప్ప పట్టణం ఈరోజు ఇవ్వబడింది. అందరూ హ్యాపీ ఈస్టర్ అని చెప్పుకొని ముగించడమే ఇదేనా ఈస్టర్? ప్రభు చెప్తున్నాడు, పునరుత్థానమైనటువంటి దానికి ఒక గుర్తు మీరు ఏకీభవించి ఏక మనస్కులై ఏక హృదయముతో దైవ కృప నిండి పొరలే విధంగా ఏ కొరత లేకుండా జీవించే సంఘముగా మారినప్పుడే అది నిజమైన ఈస్టర్. మరి మన కుటుంబంలో ఇలాంటి ఈస్టర్ జరగాలని, ఇలాంటి పునరుత్థానం జరగాలని, పునరుత్థానమైన తర్వాత జరిగిన సంఘటన సంఘమే మారిపోయింది. ఏ కొరతే లేకుండా సమృద్ధిగా ఆశీర్వాదం కురిపించాడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నేను కూడా ఈస్టర్ పండుగను కొనియాడని గర్వంగా చెప్పుకోవడంలో లాభమే లేదు. నేను మారానా? నా ద్వారా నా సంఘం మారిందా? నాలో ఏదైనా మనస్పర్ధలు ఉందా? ఇంకా ఏదైనా లోపల పెట్టుకొని నేను మాట్లాడను, ఆమెతో ఈయనతో మాట్లాడను, నా కుటుంబంలో అత్తమ్మతో మాట్లాడను, కోడలతో మాట్లాడని, నా జీవితంలో ఇలాంటి భేద భావాలు ఉంటే అక్కడ దైవరాజ్యం ఇంకా స్థాపించబడలేదు, పునరుత్థానం ఆ కుటుంబంలో ఇంకా రాలేదని అర్థం. ఒకవేళ మన జీవితంలో ఈ పునరుత్థాన మహిమకు ఒకవేళ వృద్ధంగా మన మధ్యలో మనస్పర్ధలు భేద భావాలు ఉంటే ఈ గడియలో ఈ అప్పరసములలో ప్రభువును కర్పించి, ప్రభువా మాకు ఏక మనస్సును ఏక హృదయం దయచేసి సమృద్ధిగా ఆశీర్వాదం ఏ కొరతే లేకుండా జీవించే జీవితం
మాకు కావాలని ఈ పూజా బలిలో ప్రత్యేకంగా మనమందరం కలిసి ప్రార్థించుదాం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరమా కానుక గైకొని శాంతికరమా కానుక గైకొని నీ కృపతో మా హృదయము నింపు. నీ కృపతో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించే పూజా బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర తిరుసభ ప్రయోజనం కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యములు నిర్వహణయందు ఆనంద ఉత్సాహములను కలిగి ఉండునట్ల అనుగ్రహింపుము. మాకు నూతన జన్మమునొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్య ఆనందపు స్థితికి చేరుకొనుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందిరుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రుపము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా యొక్క క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్త ధనమయ్యను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమయ్యను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మగత్వమును నిరత్తము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి తన శిష్యులకిచ్చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణము ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల ఆంథనీ అగ్రహ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థాన మగరమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై దయచూపు. ప్రత్యేకంగా టీనా అనే నీ బిడ్డను ప్రభువా, దుబాయ్ నుండి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబంను ప్రత్యేకంగా దీవించు. అలాగే ఎన్ని కుటుంబాలలో ఈ మహమ్మారిలో ఈ వైరస్తో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారో వారికి త్వరలోనే దాని నుండి బయటపడు మార్గమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మహమ్మారిని తొలగించి పునీత అంతోని వారి యొక్క ప్రత్యేక ప్రార్థన ద్వారా ఈరోజు పూజాబలిలో పాల్గొంటున్న వారి ఉద్దేశములన్నిటిని ఆలకించు. ఈ డివైన్ ముత్తంగి టీవీ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు మధ్యాహ్న టైంలో 3 గంటలకు మేము ప్రారంభించినటువంటి ఆ కరోనా మధ్యలో ఈరోజు కరుణ అనే కార్యక్రమాన్ని 3 గంటల నుంచి 3:30 వరకు చూస్తున్న ప్రతి బిడ్డ, మాతో కలిసి పనిచేస్తున్న బిడ్డలు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న బిడ్డల ద్వారా త్వరలోనే ఈ పరిస్థితులను మార్చి కుటుంబాలను రక్షించమని ప్రార్థిస్తున్నాం. దేవుని కన్యతలిగా మరియ మాతతోనూ, ఆమె భర్తయుగ పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అర్నాల్డ్ జాన్సన్ మరియు పునీత జోసెఫ్ రెనార్డ్ మడ్స్ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరు నిలబడి తండ్రి దేవుడు కనికరించి త్వరలోనే ఆయనే ప్రతి దేశము ప్రతి బిడను పరిపాలించి ఆయన రాజ్యం రావాలని, ఈ పరిస్థితి మారి అందరూ సంరక్షణలో ఉండాలని ప్రభుని ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడిలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా,
అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును గ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు క్రీస్తునాథని సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపంలో ప్రయించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపంలో ప్రయించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపంలో ప్రయించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఒకే రొట్టెను విరిచి అందరూ పంచుకున్నప్పుడు, ఒకే పాత్రము నుండి తాగినప్పుడు, ఎడతగని ప్రార్థన ద్వారా ఏక మనస్సు ఏక హృదయం ఇచ్చి సంఘంలో ఏ కొరత లేకుండా దీవించిన దేవుడు మన సంఘంలో మన కుటుంబాలలో ఈరోజు వచ్చి అన్ని కొరతలను తొలగించి సమృద్ధిగా దీవించాలని దిగి వస్తున్న దివ్య సప్రసాదనాథుడు. ఈ విందులో పాల్గొనటానికి వచ్చిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు నిత్య జీవమునకు మనలందరినీ కాపాడునుగాక. ఆమేన్. నాలో నాలో నీవే, నాలో నాలో నీవే, నా అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే, నా అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. అనురాగము ఆప్యాయత అభిషేకం నీవై ఉన్నావే. అనురాగము ఆప్యాయత అభిషేకం నీవై ఉన్నావే. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా.
క్రీస్తు కష్టములు అనుభవించి మృత్యులలో నుండి లేవవలయును. ఈ విధముగా అతడు తన మహిమలో ప్రవేశింపవలయును. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు విమోచనమును దయచేసిన పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ జీవితమందు మాకు సహాయపడి మమ్ము ఉత్తాన జీవిత ఆనందమునకు పాత్రలను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను భద్రంగా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా. సర్వ